పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు మనకు అద్భుతమైన కాపరై ఉన్నాడు. ఆయన ప్రతినిత్యము మనను నడిపించే దేవుడు. మరి ప్రభు మనకు చెప్తున్నాడు, ఆయన సొంత గొర్రెలైనటువంటి వారిని నడిపించినప్పుడల్లా ఆయన వారికి ముందుగా నడుస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ దినమున దేవుని గొర్రెలుగా ఉన్న వారిని నడిపించుటకు ఆయన ముందు నడుస్తున్నాడు. ఈ దినమున నీ పరిస్థితులన్నిటిని కూడా సరిచేయడానికి, నీ యొక్క ప్రతి ఆలోచనను స్థిరపరచడానికి, నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో దేవుడు తన బలమునిచ్చి బలపరచుటకు, నీకు ముందుగా నడుచుటకు దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. మరి తన సొంత గొర్రెలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఆయన చెప్తున్నాడు, గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయంట. హల్లెలూయా. ఏవి దేవుని గొర్రెలో ఏవి దేవుని గొర్రెలు కాదో ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవుని గొర్రెలు మట్టుకే ప్రభు నడిపిస్తాడంట. ఆ దేవుని గొర్రెలు ఏవై ఉంటాయి? అవి దేవుని స్వరాన్ని వినే గొర్రెలుగా ఉంటాయి. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, గొర్రెలు నా స్వరం ఎరుగుతాయి, నా స్వరాన్ని వింటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనము ప్రతి విషయంలో దేవుని స్వరానికి మనం లోబడి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుడు నడవమన్నప్పుడు నడవాలి, దేవుడు నడవద్దు అన్నప్పుడు ఆగాలి. హల్లెలూయా. లేదు, నా పాటికి నేను నీ స్వరం నాకు వినిపిస్తున్నా, నువ్వు నాకు వెళ్ళొద్దని చెప్తున్నా, నేను నడుస్తూనే ఉంటాను అంటే ప్రభువు నేను నిన్ను నడవమని చెప్పలేదు కదా అంటాడు. కనుక దేవుని గొర్రెలు ఎప్పుడు కూడా దేవుని స్వరం విని దేవునిని వెంబడించే విధంగా ఉండాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ ఉదయకాలంలో మనము ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలి. ప్రభు స్వరాన్ని ప్రతి దినం వినాలి. ప్రభు స్వరం మనకి ఎక్కడ వినిపిస్తుంది? ప్రభువు నీతో ఎక్కడ మాట్లాడతాడు? ప్రభు స్వరము వినబడే స్థలం ఏంటి? పరిశుద్ధ గ్రంథం ద్వారానే ప్రభు నీతో ప్రతిరోజు ప్రతి సమయంలో మాట్లాడే అద్భుతమైన దేవుడు. హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని నువ్వు ఉదయకాలంలో ఎప్పుడైతే ధ్యానిస్తుంటావో దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో సంచరించింది. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి దేవుడు తన వాక్కు ద్వారా తన జనులతో మాట్లాడి నడవవలసిన మార్గాన్ని బోధించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క స్వరం వినడానికి సులువైన మార్గము దేవుని వాక్యాన్ని ఉదయకాలములో ధ్యానించడం. ఉదయకాలము దేవుడు నాతో మాట్లాడాలని ఒక ఆసక్తితో ధ్యానించడం, ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ఎప్పుడైతే నీ యొక్క హృదయము దేవుని స్వరము వినుటకు సిద్ధపడుతుందో దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. ఏ విధంగా మన సెల్ ఫోన్లు మరి చక్కగా మరి వస్తున్నటువంటి, ఇప్పుడు మన ఇంట్లో మనకు తెలియకుండానే సిగ్నల్స్ తిరుగుతూనే ఉంటాయి. కానీ ఏ సిగ్నల్ నీ ఫోన్కి కనెక్ట్ అవ్వాలో ఆ సిగ్నల్ మట్టుకే నీ ఫోన్కి వస్తుంది. అంతేగాని మరి
ఇక్కడ మన మధ్యలో తిరుగుతున్నటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా నీ ఫోన్కి కనెక్ట్ అయ్యాయి అంటే రాత్రి పగలు నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా మనం ప్రతి స్వరాన్ని రిసీవ్ చేసుకోకూడదు. ప్రతి స్వరాన్ని దేవుని స్వరము అని మనం స్వీకరించకూడదు. నీ ఫోన్ ఏ విధంగా నీ నంబర్కి సంబంధించిన ఫోన్ వస్తేనే రింగ్ అవుతుందో అదే విధంగా మనము దేవుని స్వరము వినేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. దేవా నాతో మాట్లాడినాయినా, నేను నీ గొర్రెని, నేను నీ బిడ్డను, నిన్ను వెంబడించాలని కోరుకుంటున్నాను, ఈ విషయంలో నీకు ఆలోచన కావాలని నేను కోరుకుంటున్నాను అంటూ నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరం వినే గొర్రెగా సిద్ధపడతావో ప్రభువు నీతో మాట్లాడతాడు, ప్రభువు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆది కాండము 24వ అధ్యాయంలో మనం వెళ్తే ఇక్కడ అబ్రహాము తన పనివాడైనటువంటి ఏలియాజర్కి ఒక పని అప్పగిస్తున్నాడు. ఏంటంటే, నీవు వెళ్ళి నా కుమారుడైనటువంటి ఇస్సాకుకు ఒక భార్యను తీసుకొని రావాలి. మరి ఆ దినాల్లో ఎప్పుడైతే మనం ఒక ఊరికి వెళ్తామో, నేను మీ ఊరికి వస్తున్నాను ఫోన్ చేసి చెప్పడానికో లేదా కనీసం లెటర్ రాయడానికో అక్కడ ఏ అవకాశాలు లేవు. కానీ ఆ ఊర్లో వీళ్ళ బంధువులు ఎలా ఉంటారో కూడా ఏలియాజరుకు తెలియదు. కానీ ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళి నా యొక్క కుమారునికి ఒక చక్కని దైవ భయం కలిగినటువంటి భార్యను తీసుకురావాలి. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆది కాండం 24వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోక దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నన్ను ఏ దేవుడైతే ఇప్పటి వరకు నడిపించాడో, నాకు నా కుటుంబానికి ఏ దేవుడైతే ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడో, ఆ దేవుడు నువ్వు వెళ్ళవలసిన స్థలానికి ముందుగా ఆయన నడుస్తాడు. ఆయన ఒక దూతను నీకు ముందుగా నడిపించి, మరి నా కుమారునికి ఎవరైతే ఆయన ఏర్పాటు చేసిన భార్య ఉందో, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి మరి ఆ సహోదరిని దేవుడు నీకు కనబరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంత అద్భుతంగా దేవుడు తన మార్గంలో నిన్ను నడిపిస్తాడు అని ఏలియాజరుతో దేవుడు, మరి అబ్రహాం తన దేవుని గురించి పరిచయం చేస్తున్నాడు. అబ్రహాము తన దేవుడు ఒక దూతను నీకు ముందుగా నడిపిస్తానని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే విధంగా దేవుడు చాలా చక్కగా వెళ్ళవలసిన మార్గంలో మరి ఏలియాజర్ని నడిపించి రిబ్కా అనేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కుమార్తెను, బెతూయేలు కుమార్తెను తిరిగి మరి ఇస్సాకు యొద్దకు తీసుకొని వస్తాడు. మరి ఆ వెళ్ళిన ప్రతి స్థలములో మనము గమనిస్తే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏలియాజరు ప్రతి స్థలంలో తొందరపడి మరి కనపడిన అమ్మాయినంతా ఈ అమ్మాయే ఇస్సాకు భార్య, ఈ అమ్మాయి ఇస్సాకు భార్య ఉంటుంది, ఇదో ఈ ధనవంతురాలు కుమార్తె, ఎందుకంటే నా యజమానుడైనటువంటి అబ్రహాము ధనవంతుడు కాబట్టి ఈ ధనవంతుని కుమార్తె మరి అబ్రహాము ఈ కోడలై ఉండొచ్చు, లేదా ఈ గుణం కలిగిన అమ్మాయి, లేదా ఈ అందమైన అమ్మాయి అని ఇలా ఆలోచిస్తూ ఆయన వెళ్ళలేదు. ప్రతి స్థలములో ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి, 24వ అధ్యాయము 42వ వచనంలో మనము చదివితే ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చిన చిన్నదానితో నేను దయచేసి
నీ కడవలో నీళ్లు కొంచెం తాగనిమని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ వంటలకు నువ్వు చేది పోయుదునని యువత చెప్పును, ఆమె నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్లై ఉండునుగాక అని మనవి చేసుకుంటుని. హల్లెలూయా. చూసారా, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు వీళ్ళ బంధువులో నాకు తెలియదు, ఈ యొక్క ఊరికైతే నేను వచ్చాను, కానీ మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలంటే, ప్రభువా, అబ్రాహాము దేవా, నా యజమానుని దేవా, నీకు నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, నాకు సహాయం చెయ్యి. మరి నా యొక్క ప్రయాణాన్ని ఇప్పుడు దాకా నడిపించావు. ఇంకో ఈ అమ్మాయి ఎవరైతే దేవుడి చిత్తంలో ఉందో ఆ అమ్మాయి నాకు నీళ్లు కావాలి తాగడానికి అన్నప్పుడు నాకు మట్టికే కాక ఒంటెలు కూడా చేది పెట్టేటటువంటి దైవ భయం కలిగినటువంటి ఒక మంచి అమ్మాయిని చూపించు అని ప్రార్థన చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అదే సమయంలో మరి రెప్కా రావడము, మరి తాగుటకు నీళ్లను ఇవ్వడము, మరి ఆ యొక్క ఒంటెలకు నీళ్లు పట్టడము చూసినప్పుడు మరి వారి యజమానుని యొక్క బంధువుల కుమార్తె అని తెలుసుకొని మరి ఆ అమ్మాయిని వారి పితరులతో, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి చక్కగా ఇస్సాకు యొద్దకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మరి అనుదినము దేవుని బిడ్డలుగా మనము ఇటువంటి ప్రార్థన అనుభవాల్లో నడిచినప్పుడే దేవుడు తన స్వరాన్ని నీకు తెలియజేస్తాడు, తన ఆలోచనలు నీకు ఇస్తాడు. మనము దేవుని గొర్రెలుగా ఉన్నామనేది మనం నమ్మాలి. మన కాపరైనటువంటి యేసు ప్రతినిత్యము నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఏ విధంగా మన ఇంట్లో సిగ్నల్స్ తిరుగుతూ ఉంటాయో, మనం నడిచే ప్రతి స్థలంలో కూడా టెలిఫోన్ సిగ్నల్స్ ఉంటాయో, యేసు ప్రభు యొక్క స్వరము ప్రతి స్థలములో మనకు వినిపిస్తూనే ఉంటుంది. ప్రభు ఒక దేవుని వాక్యం ద్వారా మట్టుకే కాదు, ప్రతి పరిస్థితి ద్వారా, ప్రతి వ్యక్తి ద్వారా, ఒక ఆలోచన ద్వారా పలు విధాలుగా ప్రభు మనలను సరిచేస్తూనే ఉంటాడు, మనల్ని క్రమపరుస్తూనే ఉంటాడు. మనము అనేక సార్లు దేవుడు ఇస్తున్నటువంటి ఆలోచన మనకు కొద్దిగా కఠినంగాను, మనకు ఇబ్బందికరంగా ఉన్నదని మనం దేవుని ఆలోచనను లోబడం, దేవుని ఆలోచనను మనం తీసుకోం. దేవుని ఆలోచనకు మనము ప్రతి క్షణము లోబడే వారిగా ఉన్నప్పుడు మరి ఏలియాజర్ ఏ విధంగా ఆశీర్వాదకరమైన రెప్కా కనబడిందో ఆ అమ్మాయిని తీసుకొని ఏ విధంగా యజమాని యొద్దకు తీసుకొచ్చాడు, అట్లాంటి ఆశ్చర్యకరమైన దేవుని నడిపింపును మన జీవితాల్లో ప్రతి విషయంలో అనుభవిస్తాం. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉండి మరి మంచి కాపరి వలె నిన్ను నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు ఈ విధమైన మాట సెలవిస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తాను, ఇత్తడి తడుపులను పగలగొడతాను, మరి ఇనుప గడియలను విడగొట్టేదను. కాబట్టి నీకు ముందుగా పోవడానికి ప్రభువు ఎందుకు నిశ్చయించుకుంటున్నాడంటే, నీ జీవితంలో నువ్వు ఎదుర్కోబోయే ప్రతి సమస్యను ఆయన సరళం చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాడు. ఇత్తడి తలుపుల్లాగా నీకు ఆశీర్వాదాలు మూసుకుపోయి ఉంటాయి. కొన్నిసార్లు దేవుని చిత్తం గ్రహించలేని వారిగా మనం ఉంటాం, దేవుని మార్గములను ఎరగలేని వారిగా మనం ఉంటాం. మనం వెళ్ళేది సరైన మార్గం అనేటువంటి ఒక కలవరంలో మనం ఉంటాం. లేదా ఈ మార్గంలో మేము వెళ్తూ ఉండగా ఈ విధంగా నేను మరి ఇదే దేవుని చిత్తం అనుకుని నడుస్తున్నప్పుడు ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయనే విధమైనటువంటి ఒక బాధలో, వేదనలో ఉంటాం. దేవుని యొక్క ఆలోచన ఏం చేస్తుందంటే, ఇత్తడి తలుపులు అంటే నువ్వు వెళ్ళవలసిన సరైన మార్గములు ఎక్కడైతే మూసుకుపోయాయో వాటిని దేవుడే తెరుస్తాడంట, దేవుడే సరి చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది జీవితాలు చూడండి, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా వాడి జీవితంలో కొన్ని శోధనలు, కొన్ని సమస్యల నుంచి బయటికి రాలేకపోతుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు
మరి ఎంతకాలమైనా కూడా వాటిలో ఒక విడుదల అనేది ఉండదు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ప్రభువుని తీసుకొని రారు. ఆ పరిస్థితుల్లోనికి మనం ప్రభువుని తీసుకురావాలి. ప్రభువా, మేము మీ గొర్రెలమైనా మా ముందుగా మీరు నడవండి అని మనం ఎప్పుడైతే దేవుని మనం ముందు పెడతామో ఆయన మంచి కాపరిగా మనల్ని నడిపిస్తాడు. లేదు నేను నడుస్తూనే ఉంటానంటే నడవమంటాడు. ఎప్పుడైతే నువ్వు అలసిపోతావో, సొలసిపోతావో, వేదన చెందుతావో అప్పుడు తిరిగి మనం ఏమవుతాము? ఆయన వైపు తిరగాలి. ఆయన దేవుని వైపుకి తిరగాలి. తిరిగి ప్రభువా నేను అలసిపోయాను అన్నప్పుడు ప్రభు మళ్ళా తిరిగి నడవలసిన మార్గాన్ని చూపిస్తాడు. ఏ విధంగా నీ యొక్క సమస్యల్లోంచి బయటికి రావాలనేది నీకు ముందుగా నడుస్తూ ఆయన సరి చేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిర్గమకాండము 23వ అధ్యాయంలోకి మనం వెళ్తే, నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు మరి మోషేతో ఈ మాటలు చెప్తుంటాడు. 23:20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీ ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. చూసారా ఆయన ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు వెళ్ళే త్రోవలంతటిలో నిన్ను కాపాడి నేను నీ కోసం సిద్ధపరిచిన స్థలం ఒకటి ఉంది. నేను నిన్ను ఉంచాలి అని ఆశపడినటువంటి స్థలం ఉంది. నీకు ఆశీర్వాదాన్ని కలగజేసే స్థలం ఒకటి ఉంది. అక్కడికి నిన్ను నడిపించేందుకు, జాగ్రత్తగా నిన్ను నడిపించేందుకు నీకు ఒక దూతను నీ ముందుగా పంపుచున్నాను అనగానే మరి మోషే ఓకే ప్రభువా, ఒక దూతను పంపించు, మరి ఆ దూత పోతుంటది, నేను పోతుంటాను అని అనుకొని నడవడానికి దేవుడు ఒప్పుకోవడం లేక తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. 21వ వచనంలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. చూసారా, ఆయన మాట వినాలి. నీకు ముందుగా దేవుడు నడుస్తూ ఉన్నాడంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా. దేవుని మాట మనం వినే వాళ్ళుగా ఉండాలంట. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో దేవుడు ప్రతిదీ మనకు ఆశీర్వాదంగా నడిపిస్తాడు. ప్రతి కీడు నుంచి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. 22వ వచనంలో ఆయన చెప్తున్నాడు, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉంటాను. ఆమేన్. కాబట్టి దేవుని మాట వినాలి. ఆయన కోపం కలిగించకూడదు. ఆయనను దుఃఖపరిచే విధంగా మనము ఆయన వెంట నడవకూడదు. మనం ఇష్టం వచ్చినప్పుడు ఆయన వెంట నడవడం, కష్టం వచ్చినప్పుడు ఆయనకు దూరం పోవడం కాదు. మనం ఎప్పుడు ఆయన వెంట నడుస్తూ ఆయన మాట మనం ఎప్పుడైతే వింటూనే ఉంటామో ఆయన ఏం చేస్తాడు? మన శత్రువులకి శత్రువుగా ఉంటాడంట. హల్లెలూయా. విరోధులకి విరోధిగా ఉంటూ మనను జాగ్రత్తగా కాచి కాపాడతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుదినము దావీదు అంటాడు, కృపాక్షేమము నా వెంట వస్తూ ఉన్నాయి. దేవుని కృప, దేవుని యొక్క కాపుదల ప్రతిరోజు నాకు తోడై ఉన్నాయి అంటాడు. ఎలా తోడై ఉన్నాయి? దేవుని మాట వింటున్నాడు దావీదు. దేవుని మాట, దేవుని స్వరము ఈ విధంగా నువ్వు చెయ్యి, ఈ విధంగా నువ్వు చేయొద్దు అన్నప్పుడు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని ఆలోచన తీసుకొని నడుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతను ఒక మంచి గొర్రెల కాపరి కాబట్టి నా దేవుడు నా కాపరి అని చెప్తాడు ఆయన. మరి నీ కాపరి నిన్ను నడిపిస్తున్నాడా? ఈరోజు కాపరి మాట వింటున్నావా? నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా? మరి నీ ఆలోచన ప్రకారంగా నడిచి ఎన్ని సమస్యల్లో మనం ఇరుక్కోపోయినాం. కాపరి స్వరాన్ని మనం విందాం. ఆయన నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన మాటను మనము జాగ్రత్తగా విని నడవాలి. ఆయన్ని మనం గౌరవించాలి. దేవుడు మన ముందు నడవడమే ఒక గొప్ప ధన్యత. ఆయన మన ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకు మనం లోబడాలి. హల్లెలూయా. ప్రతి దినం దేవునితో ఒక మంచి అనుబంధం కలిగి ఉండాలి మనం.
ప్రతిదినం దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించినప్పుడు ఆయన నీతో మాట్లాడుతుంటాడు. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు నీతో. ప్రతి పరిస్థితి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతి వ్యక్తి ద్వారా దేవుని యొక్క సిగ్నల్స్, స్వరాలు నీకు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో అపవాది యొక్క స్వరాలను మనము ఎరిగే విధంగా దేవుని స్వరానికి అపవాది యొక్క స్వరానికి తేడా తెలుసుకోవాలి మనం. దేవుడు నీతో మాట్లాడినప్పుడు హృదయము తెప్పరిల్లుతుంది, సమాధానంగా ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడినప్పుడు చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు మన తండ్రి మనతో మాట్లాడితే ఎంత తృప్తిగా ఉంటుంది. పరలోకపు తండ్రి దేవుడు మాట్లాడినప్పుడు ఇంకా ఎంతో సంతృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. అదే ఒక దుష్టుని యొక్క స్వరం అనుకోండి, మన హృదయంలో కలవరం ఉంటుంది. ఆ పని చేసే కొద్దీ మనకు ఇంకా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి దేవుని స్వరానికి దుష్టుని స్వరానికి మనం ఎప్పుడు వ్యత్యాసాన్ని గ్రహించాలి. దుష్టుని స్వరాన్ని విని ఇదే దేవుని స్వరం అనుకొని నడిచామంటే మనం సడన్ గా పడిపోతాం, సమస్యల్లో కూరుకుపోతాం. దుష్టుని యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని స్వరములాగా మనతో మాట్లాడతాడు. అవ్వతో ఆ ఏదెను వనంలో దేవుని స్వరములాగా మాట్లాడాడు, పాపం చేపించాడు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నిన్ను పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు, నీకు సమస్యలన్నిటి నుంచి తప్పిస్తాడు. దుష్టుని యొక్క స్వరం ఎప్పుడు కూడా మొదట తీయగా ఉంటది, అందంగా కనిపిస్తుంది, చివరికి సమస్యల్లో ఇరుక్కుపెడుతుంది. కాబట్టి దేవుని స్వరం కఠినంగా అనిపించినా కూడా దేవునికి లోబడాలి మనం. అది చివరికి మనకు మేలుకరంగా దేవుడు దాన్ని మారుస్తాడు. కాబట్టి ప్రభు స్వరాన్ని మనం విందాం, ప్రభువుకి జాగ్రత్తగా లోబడదాం. నీకు దేవుడిని ముందుగా నడుస్తున్నప్పుడు ఆయనకి లోబడాలి. మనం లోబడే వారిగా మనం ఉన్నప్పుడే ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ప్రభు అట్టి దీవెనకరమైన మార్గములో మనం ప్రతిదినము నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మీరు నైనా నీ గొర్రెలకు మంచి కాపరినైనా, నీ గొర్రెలు నీ స్వరం విని నిన్ను వెంబడిస్తాయని చెప్తున్నావు. అవును తండ్రి. ఇదిగో తండ్రి, నీ గొర్రెలుగా నీ స్వరం వినడం మాకు నేర్పించండి. నైనా నీ స్వరానికి లోబడ్డం మాకు నేర్పించండి. అయినా మీరు చూపించే అద్భుతమైన మార్గంలో నడిచేందుకు సహాయం చేయండి. మరి తండ్రి, జ్ఞానము కలిగి దేవుని స్వరానికి దుష్టుని స్వరానికి వ్యత్యాసం గ్రహించి మరి తండ్రి దేవుని మాటకు లోబడేందుకు మాకు సహాయం చేయండి. నాయనా మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.